నేను ఆన్ ద వేలో నుంచి వస్తుంటే చాలా ఈజీ కనెక్టివిటీ లాగా అనిపించింది. లొకేషన్ ఏంటి అసలు? ప్రకృతి శిఖర అని పేరు ఎందుకు పెట్టారు? గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ అని ఎందుకు పిలుస్తున్నారు ఏంటి? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్‌గా హైదరాబాద్‌కి ఇక్కడి నుంచే గేట్. అంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎగ్జిట్ ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే. జస్ట్ 300 మీటర్ల దూరంలో మనకి ఎగ్జిట్ ఉంటుంది త్రిబుల్ ఆర్. ఓకే. సో అందుకే గేట్‌వే ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన వెంచర్ గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ అని పెట్టుకోవడం జరిగింది ఒకటి. ఓకే. రెండోది కనెక్టివిటీ. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకు కనెక్టివిటీతో పాటు అన్ని ఫెసిలిటీస్, ట్రైన్ కానీ, దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్, ఓకే. ఆపోజిట్ మన ఆపోజిట్ ఇప్పుడు- కలెక్టర్ ఆఫీస్, పక్కనే కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఉంటుంది. నియర్ బై యాదగిరిగుట్ట, జస్ట్ 5 minutes యాదగిరిగుట్ట. So, స్వర్ణగిరి టెంపుల్ 5 minutes. ఇక్కడే రోప్ వే, ఇప్పుడు మన ఏమంటారు భువనగిరి పోర్ట్ ఉంటుంది, పోర్టుకు రోప్ వే స్టార్ట్ చేస్తున్నారు. yes, wow. రోప్ వే కూడా స్టార్ట్. So, మంచి tourist attraction అట్రాక్షన్ వస్తుంది, ఒక హబ్ లాగా అవుతుంది. ఇది హెచ్ఎండి లిమిట్స్ అండ్ వైటీడీఏ అండ్ రేరా పర్మిషన్స్ తో అన్ని డెవలప్మెంట్, అంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ కానీ, ప్రతిదీ, వాటర్ ట్యాంక్ కానీ, ప్రతిదీ కంప్లీట్ చేసి